హాయ్ అండి. ఇదైతే సండే తీసిన వీడియో. అమ్మ వాళ్ళ ఇంటి నుంచి హైదరాబాద్ అయితే వచ్చేస్తున్నాము. పిల్లలు, నేను. వస్తూ ఏమేమి తీసుకొచ్చుకున్నామో చూపిస్తారండి. అమ్మయితే పిల్లల కోసం ఇన్ని చాక్లెట్‌లు తీసి పెట్టింది. అమ్మకి, నాకు ఇద్దరికీ రసం పౌడర్ వేసుకున్నాము. ఇంట్లో నట్స్ అయితే చాలా ఉంటే వాటన్నిటిని ఫ్రై చేసి లడ్డూల్లా చేసేసాము. అమ్మ వాళ్ళకి, నాకు ఇద్దరికీ చేశాను. అల్లుడు రాలేదని చెప్పి తన కోసం అయితే ప్రాన్స్ చేసింది. వాటర్ ఏమీ యాడ్ చేయకుండా కుక్ చేసుకుంటే 1 వీక్ అయినా ఉంటుంది. అమ్మ పసుపు కొమ్ములు తీసుకుంది. ఇది సమ్మర్‌లో తీసుకెళ్లాల్సింది. ఇప్పుడు కుదురుతుంది. అమ్మగారింటి నుంచి పసుపు తీసుకెళ్ళకూడదంటండి. ఎంతో కొంత అమౌంట్ అయితే ఇచ్చేసేయాలి. గుంటూరులో ఫేమస్ సుబానీ మాల్పూరి ఇవైతే ఒక 10 ప్యాక్ చేపించుకున్నాను ఇంటికి తీసుకెళ్ళడానికి. ఇక ఆబ్వియస్లీ పిండి వంటలకైతే వెళ్ళాను. కొన్ని పిండి వంటలు చేశాను. కాకపోతే కొన్ని కావాల్సినవి ఉన్నాయి. మా పెద్ద పాపకి బాదుషా, నాకు పప్పు చెక్క, మా హస్బెండ్ కి, చిన్న కూతురికి చెక్కలు తీసుకున్నాను. ఇదైతే ఆ రోజు పడి పడి నవ్వుకున్నామండి. ఎంత నవ్వుకున్నామో. మాప్స్ తీసుకొచ్చుకుంటున్నాను. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరవి. ఇవి వాడుతున్నారు. చాలా బాగున్నాయి. నచ్చి ఒక 2 తీసుకున్నాను. లాస్ట్ టైం తీసుకొచ్చుకుంటే స్టిక్కులు సెట్ అవ్వలేదు ఇక్కడివి. అందుకని ఈసారి స్టిక్కులు కూడా తీసుకొచ్చుకుంటున్నాను. ఇవి ప్యాక్ చేస్తున్నంత సేపు పిల్లలైతే మేమైతే ఇవి పట్టుకోము, నువ్వే పట్టుకొచ్చుకోవాలి అని గోల. నాకైతే హైదరాబాద్‌లో అంతగా బెల్లం నచ్చలేదు. సో ఇంటి దగ్గర నుంచే ఒక 5 కేజీలు బెల్లం అయితే తెచ్చుకున్నాను. వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి ఇలా ప్రిపేర్ చేసి ఉంచుతుందండి అమ్మ అయితే. ఇంకా వెజిటబుల్స్ కూడా తీసుకున్నాను. వంకాయలు, బీరకాయలు అవి ఇంట్లో చెట్టువే. కరివేపాకు ఇవన్నీ తీసుకున్నాను. ఇవన్నీ ప్యాక్ చేసేసుకొని, అమ్మతో బొట్టు పెట్టించుకొని, లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని బయలుదేరిపోయాము. అమ్మా, నాన్నకి హెల్త్ బాగోపోవటం వల్ల వాళ్ళని ఎప్పుడు వదిలిపెట్టి వస్తున్నా గానీ ఎంత బాధగా ఉండిద్దో అండి. మా పిల్లలైతే ఎక్కిరిస్తా ఉన్నారు. ఏడుస్తావుగా ఏడు ఏడు అని చెప్పి. నిజంగా అది ఆ మినిట్ లో ఫేస్ చేసే వాళ్ళకే తెలుస్తుంది. వాళ్ళని అలా వదిలిపెట్టేసేసి రావాలి అంటే. మా డాడీకి బాయ్ చెప్పి ఇక కిందకు వచ్చేసేసి ఆటో అయితే ఎక్కి మా అమ్మకు కూడా బాయ్ చెప్పేసేసి ఇక గుంటూరు రైల్వే స్టేషన్ కి అయితే బయలుదేరిపోయి ట్రైన్ ఎక్కి హైదరాబాద్ అయితే వచ్చేసాము. హైదరాబాద్ వెళ్ళేటప్పటికైతే 12 అలా అవుతుంది. సో మమ్మల్ని పిక్ చేసుకోవడానికి అయితే హస్బెండ్ వచ్చారు. ఇలా అయితే అమ్మ వాళ్ళతో టైం స్పెండ్ చేసి ఇంటికైతే వచ్చేసాము. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటే దెన్ బాయ్.